యంగ్ టాలెంట్ హీరో శర్వానంద్ చివరిగా మనమే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతేడాది అయితే ఒకే ఒక జీవితం సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో శర్వానంద్ సక్సెస్ని అందుకున్నారు. అయితే ఈ ఏడాదిలో మాత్రం రిలీజ్ అయిన మనమే మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అయితే ఈసారి కథల విషయంలో శర్వానంద్ కాస్త ప్లానింగ్తో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కథలని ఎంపిక చేసుకుంటున్నాడు. మాస్ టచ్ ఉన్న స్టోరీస్ని చూస్ చేసుకుని మూవీస్ చేయాలని అనుకుంటున్నాడు శర్మ. ప్రస్తుతం బాగా క్లిక్ అవుతున్న జోనర్స్ అంటే పీరియాటిక్, యాక్షన్, మైథాలజీ, థ్రిల్లర్, కామెడీ, ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే పోతున్నాయి. కామెడీ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. కరెక్ట్గా వర్కౌట్ అయితే మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. థియేటర్స్కి వెళ్లే ఆడియన్స్ లాజిక్ పక్కన పెట్టి కామెడీని ఆస్వాదిస్తారు. ఇక శర్వానంద్ కెరీర్లో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా అలాగే కమర్షియల్ కామెడీలతో కథలతో ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాయి. అయితే నెక్స్ట్ శర్వానంద్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ బైక్ రేసర్గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గమున డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో కామెడీ కథాంశంతోనే మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా కూడా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సంపత్ నంది సాయిధరం తేజ్ తో గంజా శంకర్ సినిమాని అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా తరువాత ఏవో కారణాల వల్ల ఆగిపోయింది. గంజా శంకర్ టైటిల్ పైన అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఇదే కథని కొత్తగా మార్పులు చేసి శర్వానంద్తో సంపత్ నంది చేయబోతున్నాడనే మాట వినిపిస్తోంది. అయితే శర్వానంద్ కమర్షియల్ డైరెక్టర్తో సినిమాలు చేసింది తక్కువే అని చెప్పుకోవచ్చు. మొదటిసారి సంపత్ నంది లాంటి ప్యూర్ కమర్షియల్ దర్శకుడితో శర్వానంద్ జత కట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ ఎలా ఉండబోతోందో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. శర్వానంద్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ని కోరుకుంటున్నాడు. ఆ దిశగానే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సంపత్ నంది సినిమాని శర్వానంద్ వెంటనే స్టార్ట్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ కమిట్ అయిన మూవీస్ పూర్తయ్యాక సెట్ల పైకి వెళ్తారా అనేది చూడాలి.